పశువైద్యుడిగా ప్రస్థానం ప్రారంభించిన ఆయన స్థిరాస్తి వ్యాపారిగా స్థిరపడి చివరకు ప్రజాప్రతినిధిగా మారారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో పేరుగాంచిన నియోజకవర్గం నుంచి వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అక్రమార్జనే ధ్యేయంగా గెలిపించిన పార్టీకి వెన్నుపోటు పొడిచి అధికార పార్టీలోకి మారిపోయారు. తన స్నేహితుడిలానే కబ్జాలు, క్యాసినోలు, ఇసుక, మట్టి దందాల్లో చెలరేగిపోయారు. 4.5 పాటు రెచ్చిపోయిన ఈ ఎమ్మెల్యే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని తెలుసుకొని కింద మీద పడుతున్నారు. నాకు మద్దతివ్వు, ఇష్టం లేకపోతే ఇంట్లో కూర్చో, అంతేకాని ప్రత్యర్థికి ప్రచారం చేశావో నీ అంతు చూస్తా అంటూ ప్రత్యర్థుల ఇంటికెళ్లి తుపాకీ చూపి మరీ బెదిరిస్తారు ఆ ప్రజాప్రతినిధి. పోలీసుల్ని అడ్డం పెట్టుకుని దోపిడీ పర్వం కొనసాగించడంలో తన అధినేతనే మించిపోయారు. ఏమిటి దౌర్జన్యాలు అని ఎవరైనా ప్రశ్నిస్తే, అబ్బే నాకేం తెలియదన్నా, నా మాట ఎవరు వింటారు అంటూ తన సినీ అనుభవాన్ని ప్రదర్శిస్తారు. నియోజకవర్గం కంటే హైదరాబాద్కే ఎక్కువ పరిమితమయ్యే ఈ ఎమ్మెల్యే సామంతులతో దందా నడిపిస్తారు. ఈ నియోజకవర్గం విస్తరించిన 2 జిల్లాల పరిధిలోని అధికారులపై పెత్తనం చేస్తుంటారు. 4 మండలాల్లో ఒక్కో సామంతరాజుంటారు. ఎలాంటి అక్రమమైనా ఈ సామంతులకు కప్పం చెల్లిస్తే సక్రమమైపోతుంది. ఎమ్మెల్యే అప్పుడప్పుడు చుట్టం చూపుగా నియోజకవర్గానికొస్తారు. వచ్చినప్పుడల్లా అపర దానకర్ణుడిలా ఆయా గ్రామాల్లో ఒకరిద్దరికి కవర్లు అందజేస్తారు. ఆయనకు సన్నిహితుడు, వ్యక్తిగత సహాయకుడిగా ఉన్న వ్యక్తికి మొత్తం బాధ్యతలతో పాటు ఒక మండలంలో పెత్తనం కూడా అప్పగించారు. అధికార పార్టీ నేతలతో సంప్రదింపులు, పార్టీ వ్యవహారాలు, గ్రావెల్ తవ్వకాలు, అక్రమ రవాణా, వసూళ్లు అన్నీ ఆ సహాయకుడు చూస్తూ ఉంటారు. నియోజకవర్గ కేంద్రమున్న మండలాన్ని ఇద్దరికి అప్పగించారు. అక్రమ లేఅవుట్లు, మట్టిదందా అంతా వీరి కనుసన్నల్లో జరుగుతుంది. అక్రమ లేఅవుట్ల నుంచి లక్షల్లో వసూలు చేస్తారు. జూదం, పోలీస్ స్టేషన్, పంచాయతీల్లో వీరి మాట వినాల్సిందే. ఆ మండల కేంద్రంలో ఓ డిప్యూటీ ఎస్పీ ఉంటారు. ఆయన సైతం ఈ నేతలకు ఎస్ బాస్ అనాల్సిందే. పక్క జిల్లాలోని మండలాన్ని గతంలో ఏఎంసీ చైర్మన్ గా ఉన్న నాయకుడికి అందించారు. సెమీ అర్బన్ గా ఉన్న ఈ ప్రాంతంలో అక్రమ కట్టడాలు, అక్రమ లేఅవుట్లు విపరీతంగా ఉన్నాయి. సిఆర్డీఏ పరిధిలోని వీటిపై కన్నుపడకుండా ఈ నేత చూస్తూ ఉంటారు. బదులుగా భారీగా వసూలు చేస్తుంటారు. సైకిల్ జోరు ఉన్న ఈ గ్రామాల్లో కవ్వింపులు, దాడులకు పాల్పడ్డం నిత్యకృత్యమైంది. నియోజకవర్గంలో ప్రభుత్వ పనైనా, ప్రైవేటు వ్యక్తులు చేసే పనులైనా సామంతులకు కప్పం కట్టాల్సిందే. లేకుంటే కొర్రీలు వేసి అడ్డుపుల్ల వేస్తూ ఉంటారు. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ తమ ఆధ్వర్యంలో చేపట్టిన రహదారుల నిర్మాణం కోసం సొంతంగా గ్రావెల్ తవ్వకాలు సాగిస్తుంటే వారిని భయపెట్టి అనుకున్న మొత్తాన్ని రాబట్టుకున్నారు. నియోజకవర్గంలోని 3 పారిశ్రామిక వాడల్లో మౌలిక వసతుల పనులు చేసే గుత్తేదార్లను, పరిశ్రమల నిర్వాహకులను బెదిరించి వసూళ్ల దందాకు పాల్పడ్డారు. భారీ స్థాయిలో అపార్ట్మెంట్ల నిర్మాణం చేపట్టిన 2 ప్రైవేటు సంస్థల విభేదాల్ని తమకు అనుకూలంగా మలుచుకుని వాటిల్లో పాగా వేశారు. గ్రామ పంచాయతీలో నిధులతో నీటి, డ్రైనేజీ సౌకర్యం కల్పిస్తామని భారీగా వసూలు చేశారు. నియోజకవర్గంలో కొండలన్నింటికీ గుడ్డు కొట్టించి 100 కోట్ల విలువైన కంకర తవ్వించారు. అనుమతి గోరంతా, తవ్వకం కొండంతా అన్నట్లు సాగిందా వ్యవహారం. జగనన్న కాలనీల పేరిట మరో దందా. లేఅవుట్ వేయడం, కొండ ప్రాంతాల్లో లేఅవుట్ల చదును పేరుతో మట్టి తవ్వకాలు సాగించారు. ఇది ఎంతగా అంటే ఇక్కడి ఆదాయంపై కడప జిల్లా గుత్తేదారు కన్నుపడింది. ఆ గుత్తేదారు ఓ ఎంపీ సిఫార్సుతో జగనన్న లేఅవుట్లకు ఇక్కడ్నుంచే మట్టి తరలించేలా కాంట్రాక్టు తీసుకున్నారు. ఇంతటితో ఈ నియోజకవర్గ ప్రజా ప్రతినిధి అక్రమాలు ఆగలేదు. తన మిత్ర బృందాన్ని ఈ కొండల మీద వాలనిచ్చారు. వీరిలో మంత్రిగా పనిచేసిన ఒక స్నేహితుడు తన సన్నిహిత అధికారి జేసీగా ఉండడంతో గనుల శాఖపై ఒత్తిడి తెచ్చి ప్రభుత్వానికి ఆదాయం వస్తుందనే ఒకే ఒక్క చిన్న కారణంతో దాదాపు 20 వరకు గ్రావెల్ తవ్వకాలకు, రెవెన్యూ పోరంబోకు భూములంటూ అనుమతులు ఇచ్చారు. వీటిని అడ్డం పెట్టుకున్న ఈ మిత్ర బృందం 4-5 కొండలకు పూర్తిగా గుండు కొట్టించారు. కోట్ల ఘనపు మీటర్ల మట్టిని జాతీయ రహదారుల ప్రాజెక్టులకు, ప్రైవేటు లేఅవుట్లకు తరలించారు. దాదాపు 1000 కోట్ల వరకు అక్రమార్జన జరిగిందని అంచనా. కొండలు మాత్రమే కాదు, ఈ నియోజకవర్గం నుంచి వెళ్లే పోలవరం కుడి కాలువకు ఇరువైపులా గట్టు తవ్వేశారు. ఇక్కడ కూడా ఆ శాఖ మంత్రిపై ఒత్తిడి తెచ్చి అనుమతులు నామమాత్రంగా తీసుకున్నారు. తరువాత సామంతులకు కట్టబెట్టారు. ఈ మట్టి చాలా నాణ్యమైంది కావడంతో లేఅవుట్లలో దీనికే ఎక్కువ డిమాండు. తరువాత ఓ మాజీ మంత్రి తన అనుచరులకే అప్పగించి తవ్వకాలు సాగిస్తున్నారు. ఈ కాలువలు తవ్వేసి దాదాపు 500 కోట్ల విలువైన మట్టి తరలించారు. ఎన్జీటీలోనూ, రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలోనూ ఈ అక్రమ తవ్వకాలపై ప్రైవేటు వ్యక్తులు కేసు దాఖలు చేశారు. కానీ అధికార యంత్రాంగం ఒక్క కేసు నమోదు చేయలేదు. మరోవైపు మాట వినని అధికారులపై బదిలీ వేటు వేయించి మరీ తవ్వకాలు సాగించారు. గ్రామాల్లో వ్యతిరేకత రాకుండా చిల్లర పంపకాలు సాగించేవారు. నియోజకవర్గాన్ని క్యాసినోలకు, జూద క్లబ్లకు అడ్డగా మార్చారు.
సంక్రాంతి సంబరాల పేరుతో ఈ ఎమ్మెల్యే అనుచరులు ఏర్పాటు చేసే జూదశాల గోవా క్యాసినోల్ని తలదన్నేలా ఉంటుంది. బహిరంగంగా ఏర్పాటు చేసిన ఈ జూదశాలలో వీవీఐపీ, వీఐపీ, సాధారణ కేటగిరీలు ఉంటాయి. పబ్బుల మాదిరిగా రిస్ట్ బ్యాండ్లు, స్కానర్ల ఏర్పాట్లు ఉంటాయి. భారీ ఎత్తున ఏర్పాటు చేసి 4-5 రోజులు కోట్లలో వ్యాపారం సాగిస్తారు. మందు విందో సరే. దక్షిణ భారత కమ్యూనిస్టు నిర్మాతగా పేరుగాంచిన ఓ ఆదర్శ నాయకుడు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాన్ని జూదం, కోడిపందాలు, క్యాసినోలకు శాశ్వత అడ్డగా మార్చేసిన ఘనత ఈ ఎమ్మెల్యేకే దక్కింది. ఏడాది పొడవునా నియోజకవర్గంలో జూదం, కోడిపందాల శిబిరాలు జరుగుతూనే ఉంటాయి. ఇందుకోసం నిర్వాహకులు రోజుకు ఇంత చొప్పున భారీగా వసూలు చేస్తూ ఉంటారు. వివాదాస్పద ప్రభుత్వ భూములు, చెరువుల్ని ఎమ్మెల్యే పేరు చెప్పి సామంతులు కబ్జా చేశారు. అడ్డదిడ్డంగా ప్రైవేటు వెంచర్లకు దగ్గరుండి రోడ్లేయించారు. కాముడి చెరువు పేరుతో ఉన్న నీటి వనరుల్ని కబ్జా చేసి ఏకంగా పంట సాగు చేస్తున్నారు. దీనిపై కొంతమంది ఫిర్యాదు చేసినా రికార్డుల్నే తారుమారు చేశారు. రెవెన్యూ శాఖ వత్తాసు పలికింది. చివరకు లోకాయుక్తకు ఫిర్యాదు అందింది. అక్కడ ఎకరం 10 కోట్ల పైమాటే, అంటే దాదాపు 100 కోట్ల ఆస్తి. నియోజకవర్గ కేంద్రంలో భూములు సైతం కబ్జా చేశారు. ప్రైవేటు విల్లాల కోసం చెరువు మధ్యలో నుంచి రోడ్డు వేయించారు. ఆ ప్రైవేటు విల్లాలకు భారీగా విలువ పెరిగింది. జాతీయ రహదారికి దగ్గర మార్గమైంది. బదులుగా కోట్లలోనే చేతులు మారాయి. ప్రైవేటు వివాదాస్పద భూముల పంచాయతీల్ని నిర్వహించి భారీగా దండుకున్నారు. దారికి రాకపోతే పోలీసులతోనే కిడ్నాప్ చేయించి ఒత్తిడి చేయించేవారు. జిల్లా కేంద్రానికి సమీపంలో పలు వెంచర్లు వెలిశాయి. ఇవన్నీ ఆయన నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. వీటికి సిఆర్డీఏ అనుమతులు కావాలన్నా సామంతులకు కప్పం చెల్లించాల్సిందే. కొంత భూమి ధారాదత్తం చెయ్యాల్సిందే. పోలీసుల్ని అడ్డం పెట్టుకుని దాడులు, దౌర్జన్యాలు చేయడం పరిపాటైంది. తెలుగుదేశం నేతలు మౌనంగా ఉన్నా కవ్వించి మరీ ఘర్షణలకు పాల్పడేవారు. పోలీసులతో దగ్గరుండి మరీ కేసులు పెట్టించి భయభ్రాంతులకు గురిచేసి పార్టీ మారేలా చేయడం ఆయన శైలి. ఓ మాజీ ఎంపీపీ చేపల చెరువును ధ్వంసం చేయడంతో ఈ తరహా దాడులకు తెరలేపారు. గత ఎన్నికల్లో తనకు ప్రధాన ఎన్నికల ఏజెంటుగా వ్యవహరించిన నాయకుడి కుటుంబానికి డి పట్టాగా లభించిన భూమిలో నిర్మాణాలు ధ్వంసం చేయించి సదరు భూమి మొత్తం ప్రభుత్వానిదే అని బోర్డులు పెట్టించారు. మరో మండలంలో ఓ నాయకుడు పోరంపోకు స్థలాన్ని వేరే వ్యక్తుల దగ్గర కొనుగోలు చేసి ఎరువుల దుకాణం నడుపుతుంటే జేసీబీతో నేలమట్టం చేయించారు. తెలుగుదేశం కార్యాలయంపై దాడి చేసి నాయకుల కార్లు తగలబెట్టి నానా బీభత్సం సృష్టించడానికి కారణమయ్యారు. ఓ యువకుడు తన వైపు చూస్తున్నాడని న్యాయస్థానం ప్రాంగణంలోనే చెంప చెళ్లుమనిపించారు. ఇలాంటి ఘటనలు సర్వసాధారణం. అక్రమార్జనతో 100 కోట్లకు పడగలెత్తిన ఈయన ఇంకా బేదారుపులు అరుస్తూ ఉంటారు. ఎన్నికల ఖర్చుకు డబ్బు లేదని అధినేత వైపు చూస్తున్నారు. మరోవైపు గ్రామాల్లో ఒకరిద్దరికి 5,000, 10,000 దానం చేసి దాతృత్వానికి మారుపేరు అన్నట్లు ప్రచారం చేసుకుంటారు. మహిళలపై ఈయన చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున దుమారం రేపాయి. ఇప్పుడు సుడిగుండంలా ఆ వ్యాఖ్యల్లోనే ఇరుక్కున్నారు. మహిళా సమాజం ఏవగింపునకు గురయ్యారు.